నమస్తే. నేను మీ రాములమ్మని. నేను తీన్మార్ మల్లన్న చేసిన సహాయం పైన ఒక వీడియో చేసిన. సరే, సహాయం చేయడం గొప్ప పనే. ఒక మనిషి సహాయం కోరి నీ దగ్గరకు వచ్చిండ్రు, నువ్వు వాళ్ళకి సహాయం చేసినావంటే బాగానే ఉంది. కానీ నేను అడిగింది, వీడియోలో అడిగింది కూడా ఇదే. ఇప్పుడు మళ్ళీ కూడా అడుగుతున్నా నేను, ఏంది అని అంటే, మన పెద్దలు మనకు నేర్పింది ఏంది, నువ్వు సహాయం ఈ చేతం చేస్తే ఈ చెయ్యికి కూడా తెలవద్దు అంటారు. కానీ నువ్వు చేసింది ఏంది, నీకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఎక్కువ, ఎవరు పడితే వాళ్ళు చూస్తూనే ఉంటారు నీ వీడియోలు. అట్లాంటప్పుడు ఒక చిన్న సహాయం చేసి, పాపం గతి లేక లవ్ మ్యారేజ్ చేసుకొని అటోళ్ళు ఇటోళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆ పిల్ల ముగ్గురు పిల్లలకి తినిపించేటందుకు కూడా ఏం లేక, రెంట్కి ఏం లేక నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు చేసే పని ఇది. తీసుకుపోయి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో నీ పేజ్లో పెట్టుకో, అన్నిట్లో పెట్టుకొని ప్రతి దాన్ని కూడా నువ్వు వ్యూవర్షిప్ కోసం, పైసల కోసం, వీటి కోసమే నువ్వు వాడుకుంటా అంటే వేరేళ్ళ జీవితాలు ఏం కావాలి? బీసీల పోరాటం చేస్తావు, ఒక పార్టీ పెడతావు. మరి బీసీల పోరాటం, బీసీలకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది చూపించుకోవాల్సిన అవసరం ఏంది? నువ్వు జనాల మధ్యలో తిరిగి నువ్వు చేసుకుంటూ పోతే జనాలే నీకు ఓట్లు వేస్తారు, జనాలే నీకు పబ్బం కడతారు. కానీ అదంతా వదిలిపెట్టేసి నేను ఇగో ఇది చేసిన, నీ 20,000కి ఇప్పుడు ఇంత కథ జరగాల, ఇంత ఫ్యామిలీ నాశనం అయిపోవాలా, తర్వాత నువ్వు 15 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నావు అది ఇది అనేసి ఏదో అంటున్నారు. దాని సంగతి కూడా బయటికి రావాలి. మరి ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక 6 సెకండ్స్ 8 సెకండ్స్ వీడియో బయట పెట్టినావు, ఏమర్థమవుతుంది దాంట్లో? మొత్తం అదే ఒకవేళ నీ ఆఫీస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎవరో మనుషుల్ని పెట్టించి నీ ఆఫీస్ని మొత్తం కుల్లవుడు చేసిండ్రు, ముక్కలు చేసిండ్రు, నీ కంప్యూటర్లు ఎత్తేసిండ్రు, బెంచులు వలగొట్టిర్రు, అద్దాలు వలగొట్టిర్రు అన్నది మాత్రం ఫుల్ వీడియో వేస్తావు. అంటే నీ ఆఫీసు పైన వేరే పార్టీ వాళ్ళు లేకపోతే పలానోళ్ళు కవితక్క చేయించింది నా ఆఫీసు పైన ఈ దాడి అని చెప్పేసి నువ్వు వేసిన రోజు ఎంత పెద్ద వీడియో వేసినావు, ఎన్నిసార్లు రిపీటెడ్గా వేసినావు. కానీ ఈరోజు ఈ వీడియోని మాత్రం ఎందుకు 6 సెకండ్లు 8 సెకండ్లు వేస్తున్నావు? దానికి సమాధానం చెప్పే ఇది లేదా నీకు? అంటే బీసీల కోసం నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంతకుముందు కూడా నిన్ను అడిగినా, ఇప్పుడు కూడా నిన్ను అడుగుతున్నా. కులంలా మతానికి ఎక్కడి నుంచి రిజర్వేషన్ వస్తుంది? దానికి సమాధానం చెప్పవెందుకు? దాన్ని ఎందుకు అడగవు? పోరాటం ఎత్తుకున్నోనివి న్యాయంగా ఎత్తుకో, చిత్తశుద్ధితోని చెయ్యి, అందరూ నీ వెనక నడుస్తారు. లేదు నువ్వు ఇట్లా అడ్డగోలుగా చేస్తానంటే బీసీలే తంతరు, అది గుర్తుపెట్టుకో. అదొక్కటే నేను చెప్పాలనుకున్నది. సో దయచేసి ఎవరైతే చూసిండ్రో ప్రతి ఒక్కరు, అంటే నాకైతే నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళి నా ఇంట్లో కానీ, అంటే తెలంగాణలో మొగోళ్ళ కాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ ముఖ్యంగా నేను చూడలే. భర్త అయితేనో, అత్త అయితేనో, మామ అయితేనో తప్పితే, అదే ఒక అన్న అని ఒక ఆడబిడ్డ వచ్చింది నీ దగ్గరికి, నువ్వు దాంతో కాలు మొక్కించుకుంటావా? కాలు మొక్కించుకునే పద్ధతి ఏడికెళ్ళి వచ్చింది? ఎవరిని నేర్పింది నీకు ఆ రీతి? అది దానికి ఆన్సర్ చెప్పవా? ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి నిన్ను అడిగేవి. నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు. నేను ఫోన్ చేసి నేను నీతో మాట్లాడేది ఉంది, నిన్ను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా నేను, అన్న ఏం భయపడుతున్నావా, నేను అడిగే ప్రశ్నలకి ఏమైనా భయమా నీకు అంటే, లేదు రా అని పిలిచినావు. మరి ఈసారి ఏమైంది? ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా, మళ్ళా ఎత్తు, నీకు దమ్ముంటే ఎత్తు, నీ ఆఫీస్కే వస్తా, కెమెరా పెడతా, నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతా, దమ్ముంటే ప్రతిదానికి ఆన్సర్ చెప్పి తీరు. చెప్పాల్సిన అవసరం నీకు చాలా ఉంది. నువ్వు ప్రజల్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలనుకుంటున్నావు, రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకున్నావు, నీకు సపోర్ట్ కావాలి అని అంటే అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమానం చెప్పు. యాక్చువల్గా కేసుల గురించి నాకేం తెలియదండి. బేసిక్గా నాకు కూడా అన్నవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా నీ మీద కూడా కేసు పెడుతుండంట కదా అని చెప్పేసి అని అంటే, ఏమో అన్న నాకు తెలియదు, మీకే తెలియాలి, మరి నాకైతే ఏం నోటీసులు రాలేవు అని నేను చెప్పిన. ఇప్పుడు కూడా నాకేం నోటీస్ రాలేదు. బట్ ఏంది అని అంటే, ఒక 5 జిల్లాలల్లో మా పైన ఇప్పుడు నేను అడిగింది ఏంది, నువ్వు చేసిన సహాయం దానివల్ల ఏం జరిగింది, నువ్వు ఈ చైతం సహాయం చేసి ఎందుకు చూపించుకుందాం అనుకుంటున్నావు, ఏం అవసరం నీకు అది అని అడిగినా నేను. అంతే, నా బూతు తిట్టలేదు, నేను ఒక మాట అనలేదు. దానికి ఆన్సర్ చెప్పకపోగా కేసు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం? ఒక బీసీ బిడ్డకి భర్త లేకుండా చేసినావు, బీసీ ఆడపడుచులు ఎవరైతే మీడియాలో ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నావు. నువ్వేం బీసీకి చేస్తావు? ఇంకా నువ్వేం బీసీల పట్ల నిలబడుతావు? నువ్వు ఇంకా అదే నా ప్రశ్న. దాని గురించి ఆయన ఆన్సర్ చెప్పకపోయినా సరే, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటా, వీటన్నిటిని కూడా సమర్థించుకుంటా ఇంకో వీడియో చేసి ఎన్ని వీడియోలు చేస్తారు? ఆ వీడియోలను ఎన్ని రోజులు నమ్ముతారు జనాలు? ఆల్రెడీ నమ్మకం పోయింది, ఇంకెన్ని రోజులు చేస్తావు? సిగ్గను ఉండాలి ఇట్లాంటివి చేసేందుకు. ఇదే బేసిక్గా నేను అడుగుతున్నది. దీనికి నా పైన కేసు పెట్టిండు అనేసి అంటున్నారు. నాకైతే ఇప్పుడు దాకా ఏం నోటీస్ రాలే. బట్ నోటీస్ వచ్చినా రాకున్నా ఇది ఇక్కడితో వదిలిపెడతలేను నేను. దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకుపోతా. నేను ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఎందుకనంటే డైరెక్ట్గా పర్సనల్గా నా దాకా రానంత వరకు నేను ప్రశ్నించిన, అంతే. నా దాకా వచ్చిందంటే మాత్రం వదిలిపెట్టాలి ఎవడన్నా కానీ, అది మాత్రం పక్కా.